హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వీడియోలు తప్పకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. సో మనం వీకెండ్కి అటు ఇటు కాకుండా మధ్యలోకి వచ్చేసాము అనుకుంటున్నారా? అప్పుడే థర్స్డే ఫ్రైడేకి వచ్చేసారు. సో ఈరోజు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొంతసేపు వదిలేశాను. ఏదో చెప్దాంలే, ఆలోచిద్దాం తర్వాత అని అనుకొని రోజు నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతున్నాను అనమాట. ఆ బుక్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో దాని పేరు అన్పోస్టెడ్ లెటర్. ఇదిగో మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఆథరు ఇది అన్పోస్టెడ్ లెటర్ అనమాట. ఈ అన్పోస్టెడ్ లెటర్ బుక్ తెలుగు వర్షన్ కూడా ఉంది. నేనైతే ఇంగ్లీష్ వర్షన్ ఫాలో అవుతున్నాను. మహత్రియా రా ఆయన పేరు అనమాట, ఆథర్ నేమ్. సో ఈ అన్పోస్టెడ్ లెటర్లో ఇవన్నీ మనకి కొత్తగా తెలియనివి అయితే కాదు, తెలిసినవే. కానీ మనకు అవసరానికి ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుంటే ఎలా ఉంటాము, ఆ సమస్యకి సొల్యూషన్ దొరికినట్టు, ఆ టయానికి ఆన్సర్ దొరికినట్టు ఉంటుంది. అలానే ఈ బుక్ చదువుతున్నప్పుడు కూడా నాకు అలా కొన్నిసార్లు అనిపించింది అనమాట. సో ఈరోజు నా క్వశ్చన్ ఏంటి, ఈరోజు టాపిక్ ఏంటి, ఆ టాపిక్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ పేజీ ఇప్పుడు దాకా ఈ బుక్లో నేను చదివిన దానికి 69th పేజ్కి వచ్చాను. సో ఎర్లియర్ అయితే ఎక్కువ పేజీలు చదివేసేదాన్ని. ఇవి ఏదో ఒక రోజులో బుక్ చదివేసేసాము అంటే కాదు, తీసి పక్కన పడేది స్టోరీ కాదు. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎక్కువ చదవట్లేదు. సో నచ్చిన పాయింట్స్ని నేను నోట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ పాయింట్ని అర్థం చేసుకొని మళ్ళీ అనలైజ్ చేసుకొని ఒక్కోసారి ఆ పాయింట్ మీదే నేను వీడియోస్ కూడా, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, నా కంటెంట్ స్క్రిప్ట్ రైటింగ్లో అయినా వాటిని డైలీ కాదు యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఐడియాస్ దీంట్లో చెప్పిన కంటెంట్ అనేది నా ఐడియాస్కి చాలా మ్యాచ్ అవుతున్నాయి, నాకు యూజ్ అవుతున్నాయి. సో మీరు తెలుసుకోవాలంటే, మీకు బుక్స్ చదివే అలవాటు ఉన్నట్లయితే ఇది చదవండి. అలవాటు లేకపోయినా అలవాటు చేసుకోండి. మనకి ఎవరు ఉన్నా లేకపోయినా ఒక పుస్తకం అనేది ఒక మంచి ఫ్రెండ్ అనమాట. సో ఈరోజు ఈ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది, నేనైతే ప్లాన్ చేసుకోలేదు ఇది చెప్పాలి అని చెప్పి. కానీ ఇన్ఫామ్ చేస్తే మీకు కూడా మంచిది అన్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. సో నాకు ఈరోజు తీసి చదువుతున్నప్పుడు ఏమొచ్చింది అంటే పాయింట్ అక్కడ ఏమొచ్చింది, లైఫ్ అంతా ట్విస్ట్లు టర్న్లు లేకపోతే ఎలా ఉంటుంది. మీరు కావాలనుకుంటున్నారా, మీరు లైఫ్ అంతా అసలు కష్టాలే లేకుండా అంతా సాఫీగా ఉండాలి, కష్టాలే వద్దు అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నారా, అసలు కష్టాలు ఏంటి, అసలు అవసరమే లేకపోతే ఈ పరుగులన్నీ ఎందుకు? మనం దాంట్లో మజా ఏమన్నా ఉంటుందా లైఫ్లో? సో వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్? వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ ట్విస్ట్ అండ్ టర్న్స్? అండ్ కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఏం అడుగుతాం, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది అని అడుగుతాం. కానీ ఎవరైనా అడుగుతారా? సుఖాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు ఆ సుఖాన్ని మనకే ఎందుకు ఇస్తున్నాడు, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, నాకే ఎందుకు ఇస్తాడు, ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు అనుకోం కదా, మనకే ఉండాలి, అది పర్మనెంట్ కావాలి అని అనుకుంటాం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు అని చెప్పి అనుకుంటాం. సో మంచి ఎగ్జాంపుల్స్, సింపుల్ లాంగ్వేజ్, చాలా జనరల్ టాక్ అన్నమాట, చాలా సింప్లిఫైడ్ వర్షన్, చిన్న పదాలే. సో ఎంత బిగినర్స్కైనా, ఎంత బాగా తెలుగు బేసిక్ తెలుగు చదవటం వచ్చిన వాళ్ళు కూడా ఈ బుక్ చదువుకోవచ్చు అనమాట. అండ్ కాస్ట్ ఆల్సో, కాస్ట్ కనిపించలేదు, ఇదైతే 2,50,000 కాపీస్ సోల్డ్ అయినాయి.
దీని కాస్ట్ 399 రూపీస్ ఉందన్నమాట. మనకు సెకండ్ హ్యాండ్ దొరకచ్చు, లైబ్రరీస్లో కూడా దొరకచ్చు. సో ఎప్పుడైనా ఆలోచించారా మీరు కూడా కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి అని? ఈసారి నుంచి సుఖాలు వచ్చినప్పుడు కూడా మీరు అనుకోండి, సుఖం నాకే ఎందుకు వస్తున్నాయి అని చెప్పి. లైఫ్ అంటే ఏంటి? ఏమి కష్టాలే లేకపోతే అది నిజంగా రియల్ హ్యాపీనా అనేది. సో ఈరోజు రియల్ హ్యాపీనా అన్న దానికి సో నా డే అనేది అనలైజ్ చేసుకున్నప్పుడు ఈ రోజంతా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉందన్నమాట. సో ఈరోజు కొద్దిగా రిలాక్స్డ్గా మార్నింగ్ అంతా గడిపాను. నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసరికి సడన్ సర్ప్రైజెస్ వచ్చినాయి. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్, ఎక్కువగా వాటి గురించి రివీల్ చేయట్లేదు. ఇప్పుడు తొందరలో వాటి గురించి రివీల్ చేస్తాను, మీ ముందుకు వాటితో రిజల్ట్తో సహా ముందుకు వస్తాను. సో బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారో, ఫర్ న్యూ ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. వాటి కోసం నేను చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ ద డే హ్యాస్ రీచ్. ఆ రోజైతే వచ్చింది. సో నిన్న చెప్పినట్టు గణపతి పూజించుకొని, వినాయకుడిని పూజించుకొని మనం అన్ని విఘ్నాలు తొలగిపోయి అన్నీ అంతా మంచిగా ఉండిద్ది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయ్యింది. సో మీరు కూడా లేట్ చేయకుండా ఏదైనా అనుకున్న కార్యక్రమం పెండింగ్లో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది థర్డ్ వీడియోలో కూడా చెప్తున్నాను, స్టార్ట్ డూయింగ్ ఇట్. డోంట్ ప్రొక్రాస్టినేట్. పోస్ట్ పోన్ చెయ్యమాకండి. రిజల్ట్స్ ఏదైనా సరే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా స్టార్ట్ చేయండి. సో కష్టాలని యాక్సెప్ట్ చేయండి, దెన్ ఆ సుఖాన్ని అనుభవించండి. సో ఈరోజైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో ఇది ఒకటి ఆలోచించండి, లైఫ్ అనేది కష్టాలు లేకపోతే ఎలా ఉంటుంది? నిజంగా ఆ లైఫ్ కావాలా? ఉంటే రియల్ మజా వస్తుందా? మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.